నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రష్మి ఈరోజు మనతో పాటు ఉన్నారు. డెఫినెట్గా తన్ని వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఈ పొజిషన్కి రావడానికి ఐ థింక్ మీరు చాలా కష్టపడి వచ్చారు ఈ పొజిషన్. నౌ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్, దట్ వాస్ ఎ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రష్మి ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు టాకీస్ మూవీ రెడీ టు రిలీజ్ ఉంది. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం, బట్ వన్ బై వన్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ మూవీ, సో ఈ మూవీలో మీ క్యారెక్టర్కి మీకు చాలా డిఫరెన్స్. సో ఒరిజినల్గా రష్మి చాలా ఫ్యాషన్ స్టైలిష్ ఉంటారు, అండ్ ఈ సినిమాలో సువర్ణ ఒక విలేజ్ అందమైన అమ్మాయి క్యారెక్టర్ మేబీ. సో మేము ట్రైలర్లో చూస్తే మాకు అనిపించింది, ఇంకా మేము సినిమా చూడలేదు కాబట్టి. సో ఏంటి మీ క్యారెక్టర్కి సువర్ణ? అదే మీరు చెప్పినట్టు, నేను జనరల్గా నన్ను జనాలు ఎలా చూస్తారో దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ రోల్ ఇది. మినిమల్ మేకప్, లంగా ఓని కట్టుకున్నాను మొత్తం సినిమాలో. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్. బట్ అదే ఇఫ్ యూ వాంట్ టు బీ డిఫరెంట్, అండ్ ఐ గెస్ బికాజ్ అది కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి ఆ జనాలకి అది జనాల అటెన్షన్కి వచ్చింది. ఓకే, రష్మి జనరల్గా ఎలా కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా ఫ్రాక్లు, మిడ్డీలు, స్కర్ట్లు అలాంటివి ఉంటుంది. అలా చూసే అమ్మాయిని మనం ఇప్పుడు సడన్గా లంగా ఓయిన్లో చూస్తే ఐ గెస్ దట్ షిఫ్ట్ ఇస్ వాట్ ఇస్ కాట్ అటెన్షన్. సో యా, ఇట్స్ వర్క్ ఫర్ మీ, ఇట్స్ గుడ్. ఓకే, సువర్ణ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇది అంటే మీ క్యారెక్టర్కి చాలా డిఫరెంట్. సో నేను క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని ఇడని, అంటే మీరు ఏమన్నా దాని గురించి రీసెర్చ్ చేసి లైక్ ఇలా ఉండాలి అలా ఉండాలి? లేదు, రీసెర్చ్ అంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. సువర్ణ అనే అమ్మాయి దీంట్లో చాలా కామ్ అమ్మాయి. షీఈ్ అ వెరీ కామ్ గోయింగ్ గర్ల్. కానీ ఏమంటారు, బల్పు యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. సో దానికి కష్టపడాల్సిన అవసరం పడలేదు నాకు. అందుకే రష్మి తెలుగు అంటే చాలా ఇష్టం చాలా మందికి. అంటే the character has a lot of attitude to herself. సో అది అంటే ఇట్ వాజ్ ఓకే. అంటే హోంవర్క్ అంతా చేయాల్సిన అవసరం, దట్ విల్ బి మరీ ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. హోంవర్క్ అట్లా ఏం లేదు. ఇట్ వాజ్ జస్ట్ వాట్ ఎవర్ ప్రవీణ్ గారు వాంటెడ్. ప్రవీణ్ గారు ఎలా చెప్పారో, ఏం చెప్పారో అలానే అలానే చేస్తూ వెళ్ళిపోయాను అంతే. సో ప్రవీణ్ సత్తర్ మూవీస్ అంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఉండవు, చాలా వెర్సటైల్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి అండ్ ప్రీవియస్ మూవీస్ చూస్తే కూడా. అండ్ ఇది కూడా డిఫరెంట్ పాయింట్తో రావచ్చు, ఎందుకంటే హరిగిరి అండ్ సీనియర్ నరేష్ గారిని తీసుకొచ్చి హీరోతో జోడీ చేసి వాళ్ళిద్దరిని ఈడియట్స్గా చూపిస్తున్నారంటే సో స్టోరీ డిఫరెంట్గా ఉండిపోతుంది. అండ్ నిజంగా చెప్పాలంటే సీనియర్ నరేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఇలాంటి రోల్ని అటెంప్ట్ చేసినందుకు. ఆయన చెప్తూ ఉంటారు, నేను ఆయన మాటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కొన్ని సినిమాలు బాగుంటాయి కానీ కొన్ని సినిమాలు రెవల్యూషన్ తెస్తాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి దట్ కైండ్ ఆఫ్ అ మూవీ. ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్ అ కల్ట్. ఇప్పుడు ఇలాంటి సినిమా కానీ ఇట్లాంటి సినిమాలు స్మాల్ బడ్జెట్లో క్వాలిటీ ఇచ్చే సినిమాలు క్లిక్ అవుతే ఇట్లాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయడానికి పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వస్తారు. సో ఇట్స్ హై టైమ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే గుంటూరు టాకీస్ ఇస్ నాట్ లైక్ అ సెన్సిబుల్ మూవీ. ఇప్పుడు మన ప్రవీణ్ గారు చేసినట్టు LPW అయినా, చందమామ కథలు విచ్ మేడ్ హిమ్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్, నేషనల్ అవార్డ్ వచ్చింది ఆ సినిమాకి. అట్లాంటి సినిమా ఇది కాదు. కానీ ప్రవీణ్ గారు హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బీ a director who can give you different kinds of variety. ఇది వచ్చి పక్కా మాస్ సినిమా అండి. ఇట్ ఈస్ టార్గెటెడ్ ఫర్ యూత్ అండ్ BNC ఆడియన్స్. డిస్క్లైమర్ మీరు ముందే ట్రైలర్లో చూసుంటారు. సో యా, the movie is more or less meant for youth and adults. ఓకే, కొన్ని విషయాల్లో కొంతమంది మాత్రమే చేయగలరు అండ్ రష్మి విషయంలోనే మేము ఇలా జరిగి ఉండొచ్చు. సో మీరు ముందు మూవీస్కి వచ్చి, తర్వాత బుల్లితెరకు వచ్చి, అగైన్ మళ్ళీ మూవీస్కి వచ్చి, మళ్ళీ టీవీకి వచ్చి, మళ్ళీ ఇప్పుడు మూవీస్కి వచ్చాను. అవును. సో ఈ వేరియేషన్ వన్స్ బుల్లితెర చేశారంటే సినిమాల్లో కష్టం అనే ఫీలింగ్ ఉన్న టైం ఇది. బట్ మీ టైం మీకు మాత్రమే చాలా డిఫరెంట్. అవును, నా కెరియర్ గ్రాఫే కాదు, ఈ మధ్య ఉన్న యంగర్ జనరేషన్లో చాలామంది ఈ స్టీరియోటైప్ని బ్రేక్ చేసి, స్వాతి అయినా, అనసూయ అయినా, ఈ స్టీరియోటైప్ని బ్రేక్ చేసి టెలివిజన్ నుంచి సినిమాలకు వస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇంకా దోస్ డేస్ ఆర్ నాట్ ఫార్ అవే వెన్ ఒక సినిమా ప్రీమియర్ టెలివిజన్లో అండ్ థియేటర్స్లో ఒకే టైంలో అవుతుంది. సో ఆ బ్రిడ్జ్ అనేది అది క్లోజ్ అయిపోవాలి. It's high time because acting and talent should not have any medium.
ఇప్పుడు నేను ముందు కూడా ఇదే చెప్పేదాన్ని, నా ఆల్సో ఇది సేమ్ థింగ్ దట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, నాకు కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం. ఇట్ కెన్ బి ఎనీ మీడియం, స్మాల్ స్క్రీన్ అవ్వచ్చు, పెద్ద స్క్రీన్ అవ్వచ్చు, ఇంటర్నెట్ మీడియం అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఇంటర్నెట్లో మీరు చూస్తున్నారు మూవీస్ ఆర్ రిలీజింగ్, షార్ట్ ఫిల్మ్స్, ఇంటర్నెట్ యూట్యూబ్ బేస్ సినిమాలు. అసలు ఎంతమంది జనాలు ఉన్నారండి అక్కడ, అసలు వాళ్ళు యూట్యూబ్ రెవెన్యూ మీదే బతుకుతున్నారు. అండ్ మామూలు బతుకడం కూడా కాదు, ఒక రేంజ్లో వాళ్ళు బతుకుతున్నారు. దేర్ సో మెనీ యూట్యూబ్ స్టార్స్. మొన్నే ఎల్బీ స్టేడియంకి వెళ్ళాం, దేవర్ అబౌట్ 200 కాలేజెస్ ఫెస్ట్, అక్కడ టాలెంట్ రౌండ్ జరుగుతుంది. అంటే నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు నేను ప్రవీణ్ గారు డిస్కస్ చేసుకున్నాం, వీఆర్ వెరీ బ్యాక్వర్డ్ అనమాట. దేర్ ఓన్లీ సర్టన్ థింగ్, మన ప్రమోషన్ అయినా సినిమాల వరకే చూస్తాం, బట్ యాక్చువల్లీ అక్కడ చాలా ఆడియన్స్ ఉన్నారు. దేవర్ అబౌట్ సమ్ గ్యాదరింగ్ ఆఫ్ 5,000 పీపుల్ అండి అక్కడ. అండ్ అక్కడ యూట్యూబ్ స్టార్స్ అనే వాళ్ళు యూట్యూబ్లో పెద్ద హిట్ అనమాట. వాళ్ళు వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే జనాలకి అస్సలు అక్కడ వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. అండ్ దే నో దోస్ పీపుల్. ఇప్పుడు మన కొత్తగా వచ్చే హీరోలు హీరోయిన్లు వాళ్ళు అంటే వాళ్ళ రికగ్నైజేషన్ వాళ్ళకి లేదు. అంటే what I'm trying to say here is ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళకి చెప్పుకోవాలి నేను ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఎంత టాలెంట్ ఉందంటే వాళ్ళకి, అండ్ అక్కడ 5,000 క్రౌడ్లో అందరూ వాళ్ళతో కనెక్ట్ అయ్యారు. దే ఆల్ న్యూ హూ దే వర్. సో అక్కడ నేను ప్రవీణ్ గారు అనుకున్నా, బా మీరు చాలా బ్యాక్వర్డ్ అబ్బా, మనకి అసలు ఇంటర్నెట్లో ఇవన్నీ జరుగుతున్నాయి మనకు తెలియదు. ఓన్లీ మనం సినిమా రిలీజ్ అవబోతుంది, సో మేము ప్రమోషన్స్కి మనకి యూట్యూబ్ కావాలి, మనకి సోషల్ మీడియా కావాలి అనుకున్నాం. కానీ దీస్ పీపుల్ ఆర్ బిగ్గర్ స్టార్స్ అవుట్ దేర్, వే హ్యూజ్ దే ఆర్. సో దట్ యాక్చువల్లీ వాజ్ అ వెరీ షాకింగ్ అంటే రియలైజేషన్ అనేసి అప్పుడు వచ్చింది. ఐ మీన్ superb it is. So if tomorrow if I'm going to get an offer where I'll be like told ki we are trying to make a YouTube based film, adi నాకు నచ్చితే I'll definitely do it. సో ప్రస్థానంలో మీ క్యారెక్టర్కి మంచి అప్లోజ్ వచ్చింది, అండ్ కరెంట్లో సినిమాలో కూడా మీ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఆ తర్వాత పెద్దగా మూవీస్ రాలేదు. సో జబర్దస్త్ తర్వాత మీరు హీరోయిన్గా చేస్తున్నారు. అంటే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ చాలా మందికి యూజ్ అయింది, మీకు కూడా అది ఒక యూజ్ అయింది. డెఫినెట్గా ఐ థింక్ ఈరోజు if I have come so far is only thanks to Shyam sir and Mallemala Production House and my director Sanjeev Garu of Zabardast. The way he presented me caught a lot of eyeballs, and which is good. And Prasthanam and కరెంట్ తర్వాత నేను ఎందుకు ఎక్కువ సినిమాలు ఎక్సెప్ట్ చేయలేదంటే, మన ఇండస్ట్రీలో బ్రాండింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్ ఒక రోల్ చేస్తే దాన్ని క్యారెక్టర్ ఆర్ దాన్ని ఇంపార్టెంట్ రోల్ లాగా అనుకోరు. సిస్టర్, బ్రాండ్, ఫ్రెండ్, బ్రాండ్, ఆ స్టాంప్ అనేది నాకు అది ఆ పర్టికులర్ పాయింట్ నాకు పడలేదు. ఇప్పుడు గుంటూరు టాకీస్ కూడా వచ్చేసరికి ఇట్స్ నాట్ లైక్ రష్మి ఇస్ ద హీరోయిన్, సిద్ధు ఈజ్ ద హీరో, శ్రద్ధ ఇస్ ద వ్యాంప్, అలాంటివి ఏమీ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ దట్ ఎప్పుడు నాకు అలాంటి సినిమా వస్తుందో వేర్ అ మూవీ ఈజ్ అబౌట్ క్యారెక్టర్స్ అండ్ నాట్ హీరో, హీరోయిన్, అత్త, ఫ్రెండ్, మళ్ళీ హీరోయిన్ ఫ్రెండు, హీరోయిన్ సిస్టర్, బాబాయ్, అట్లాంటివి కాకుండా. అంటే ఇప్పుడు ఓకే ఒక బుక్ ఓపెన్ చేసి ఈ సిస్టర్ రోల్స్కి ఇవి వీళ్ళు ఉన్నాను, ఫ్రెండ్ రోల్కి ఇవి ఉన్నాను, అలా ఉండకూడదు. ఇట్స్ హై టైమ్ వీ హ్యావ్ స్టోరీస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ రాదర్ దెన్ హీరో, హీరోయిన్. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్ దట్ ఫైనలీ ఇలాంటి రోల్ నాకు, ఇలాంటి సినిమా నాకు పడింది అనేసి. వేర్ ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్స్. సినిమాలో మహేష్ మాంజ్రేకర్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, సిద్ధు ఈజ్ ప్లేయింగ్ అ పార్ట్ ఇన్ ద ఫిల్మ్, శ్రద్ధ ఈజ్ ప్లేయింగ్ అ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. సో యా, ఇప్పుడు సీరియా నరేష్ గారు హీస్ డన్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ ఎ హీరో. మరి ఈ సినిమా వచ్చేసరికి వీ కాంట్ సే దట్ హీస్ డూయింగ్ అ క్యారెక్టర్. ఎంత పెద్ద హీరో ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఎంత పెద్ద హిట్స్ ఇచ్చారు ఆయన. సో యూ కాంట్ టేక్ దట్ అవే ఫ్రమ్ హిమ్. నో, యూ కాంట్ సే కి సిద్ధు ఇస్ ద హీరో. అలా కాదు, హీఈస్ ఈక్వలీ ద హీరో వాట్ హీఈస్ ద హీరో. అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ట్రైలర్ చూసినప్పుడు ఇది హీరో, హీరోయిన్ అలా కాకుండా హరి, గిరి, రివాల్వర్ రాణి, సువర్ణ, ఏంటి ఆర్టిస్టులు, ఏముంది కథ, వెరైటీగా ఉంది. ఎగ్జాక్ట్లీ. అందరికీ ఒక ఇండివిజువల్ ఇంట్రొడక్షన్ ఉంది దాంట్లో. వాళ్ళకే కాదు, అంటే ఈ మెయిన్ 4-5 మెంబర్స్ని ప్రమోట్ చేస్తున్నాం బికాజ్ కనెక్షన్ ఉంది కాబట్టి. కానీ ఇనిషియల్ మన టీజర్ లాంచ్లో సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక టైటిల్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రొడక్షన్స్ మేము ఇచ్చాం. అండ్ అది ఇంకా ముందు ఇట్ ఆల్ బీ కమింగ్ అవుట్ స్లోలీ. సో ఎవ్రీ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్కైనా
వాళ్ళ ప్రమోషనల్ పార్ట్లో కూడా వాళ్ళని యూస్ చేస్తాం. సో ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో రియల్లీ దట్ గ్రేట్. ఎందుకంటే చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక ఫేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మనం ఆ కష్టపడుతుంది దానికోసమే, ఆ రికగ్నైజేషన్ కోసం. అది మరి చిన్న రోల్ కాబట్టి పక్కన పడేయడం ఇస్ నాట్ ద రైట్ థింగ్. అండ్ ప్రవీణ్ గారు హ్యాస్ జస్టిఫైడ్ ఎవ్రీబడి ఇన్ దట్ ఆస్పెక్ట్. సో గుంటూరు టాకీస్ మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? వెల్, గుంటూరు టాకీస్ అంటే there were a lot of contenders for the film, but somehow it just happened అనమాట. I was mentioned, నాకు చెప్పారు చేయగలుగుతావా, will you be able to do a film like that, would you want to no, actually what happened was స్టార్టింగ్ నుంచి వస్తే ప్రవీణ్ గారు నేను 2 సార్లు కలిసాము. బట్ ఫర్ సమ్ రీజన్ థింగ్స్ వర్ నాట్ వర్కింగ్ అవుట్ అనమాట. ఏదో ఒకటి నెవర్ మెటీరియలైజ్. సో ఈసారి నాకు తెలిసేసరికి ఐ వాజ్ వెరీ ఫిక్సేటెడ్ ఇన్ మై హెడ్కి, కాదు పక్కాగా ప్రవీణ్ గారితో ఒక సినిమా చేయాలి. దట్ వాజ్ సో ద మినిట్ ఐ వాజ్ టోల్డ్కి ఒకసారి కథ వింటావా, దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్, కథ వింటావా అంటే ఓకే వెళ్ళి విన్నాను. ఫస్ట్ థింగ్ నాకు అదే చెప్పారు, ఇట్లాంటి ఒక పార్ట్ ఉంటుంది చేయగలుగుతావా. ఐ వాజ్ లైక్ ఓకే. సెకండ్లీ ఇట్లాంటి రోల్ ఉంటుంది చేయగలుగుతావా, ఓకే. కానీ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఏముందంటే బికాజ్ అప్పుడే ప్రవీణ్ గారికి నేను వెళ్ళి కథ విన్న రోజు 2 days ముందే ద నేషనల్ అవార్డ్ వాజ్ అనౌన్స్డ్. ఆయన ఇప్పుడు కూడా ఈ మాట వింటే అప్పా ద మ్యాటర్. బికాజ్ వెన్ యూ ఆర్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అడ్యులేషన్, నాకన్నా ఆయన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ సినిమాని ఎలా తీయాలో. అండ్ ప్లస్ చందమామ కథల తర్వాత ఆబ్వియస్లీ ఆయన నెక్స్ట్ సినిమా హ్యాస్ టు బీ బిగ్గర్ దెన్ ఇట్. సో ఆ కాన్ఫిడెన్స్ నాలో అప్పటికే ఉంది. దట్ ఎంతైనా ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ యాజ్ అ డైరెక్టర్ హీ విల్ డూ జస్టిస్ అండ్ మరీ స్లీజీగా అలా కాకుండా ఇట్ విల్ బి టేకెన్ అవుట్ వెల్ అనేసి ఐ వాజ్ షూర్ అబౌట్ ఇట్. సో ఎగ్జాక్ట్లీ, అంటే ట్రైలర్లో లిప్ కిస్లు ఉన్నాయి, కొంచెం రొమాంటిక్ గా ఉంది రష్మి, ఐ మీన్ సువర్ణ, అక్కడ రష్మి సువర్ణ కొంచెం రొమాంటిక్. రష్మి కూడా రియల్ లైఫ్ లో రొమాంటిక్ గానే ఉంటది. ఇప్పుడు ఒక రష్మికి అని కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటది, అందరికీ ఉంటది. ఇప్పుడు రొమాంటిక్ అంటే ఆ సువర్ణ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంది, రియల్ లైఫ్ లో కూడా జనాలు అలానే ముద్దు పెట్టుకుంటారండి, వేరేలా పెట్టుకోరు. కానీ అంటే సువర్ణ అలా కిస్ చేస్తుంది, వైట్ వాళ్ళు వేరే ఇలా చేయరు కదా, అందరూ అలానే చేస్తారు. సో అది ముందే మీకు చెప్పారు ఇవన్నీ ఉంటాయి? ఎస్ మొత్తం ముందే చెప్పారు. అవన్నీ ఏం సడన్ గా కొత్త ఆశలు పుట్టి అయ్యో చేద్దామని అలా ఏం కాదు. అండ్ ఇట్ వాస్ వెరీ, నాకు ముందే చెప్పారు ఇట్లాంటి రోల్ ఉంది చేయగలుగుతావా. ఐ వాజ్ వెరీ వెరీ కూల్ అబౌట్ ఇట్. ఒకటి మాత్రం గ్రేట్ రష్మి గారు, నిజంగా మనం అబ్బో నిజమా అని భయపడుతూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. మీలా చాలా ఎంత రిలాక్స్గా ఉంటే అవి వెనక్కిపోతూ ఉంటాయి. లైక్ గాసిప్స్ విషయం వస్తే ప్రతి చోట మీకు ఈవెన్ టీవీలో కూడా మీ మీద గాసిప్స్ ఉంటాయి, సినిమాలో చేస్తే గాసిప్స్ ఉంటాయి. సో మీ వరకు వస్తే ఆ గాసిప్స్ గురించి నా వరకు ఏంటి, ప్రతిరోజు ఏదో ఒకటి ఎవరైనా స్క్రీన్ షాట్స్ పంపిస్తుంటారు, లింక్స్ పంపిస్తుంటారు, చేస్తుంటారు. ఐఎమ్ లైక్ యా దట్స్ మై టైం పాస్, యూనో. ప్రతి లొకేషన్ కి వెళ్ళేసి నాకు ఎవరో ఒకరు కావాలబ్బా, లేకపోతే కష్టం. అందుకే సో ఎంజాయ్ చేస్తా వినాలి. ఈ రోజు ఏం రాలేదేంటి ఇంకా నా పర్సనల్ లైఫ్ ఏంటి, నేను నా యూనో హూ ఇస్ ఇన్ మై లైఫ్ ఆర్ హూ ఇస్ నాట్ ఇన్ మై లైఫ్, that is a personal thing. So yeah, and even gossips good, I mean it's okay. ఓకే, కరెంటు ప్రస్థానం అప్పటి వరకు ఒకటి, అది పక్కన పెడితే, సో జబర్దస్త్ చేస్తున్న దగ్గర నుంచి లైక్ మీకు పాపులారిటీ చాలా ఉంది, ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలు. సో బయటకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు బయటకు వెళ్ళినప్పుడు? ఇప్పుడు డెఫినెట్గా అందరికీ హేటర్స్ ఉంటారు, లవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ పాట వచ్చాక ఫర్ మీ ఫర్ యూ కొన్ని సెక్టర్ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఓ చాలా సెన్చువల్గా ఉంది పాట, చాలా చాలా ఎస్థెటిక్గా షార్ట్ చేశారు అంటే ఆ సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి. చాలామందికి అబ్బా ఏం వచ్చిందబ్బా ఈ పాటలో అనుకుంటారు. కొంతమంది అయితే బా ఇది మనకి మారలీ కరెక్ట్ కాదు, ఇది అవసరం లేదు, ఇది అవసరమా అంటే ఏమంటారు చికెన్ తింటే దుమ్ములు వేసుకొని తిరగాల, అట్లాంటివి కూడా కామెంట్స్ వస్తాయి. సో అందరినీ సాటిస్ఫై చేయలేము, కష్టం. అలా అయితే మనం ముందుకు వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ. ఒక సినిమా ని జస్టిఫై చేయాలంటే కొన్ని కాదు చాలా వరకు మనం ఇన్హిబిషన్స్ వీ హ్యావ్ టు లూజ్ దట్, వీ హ్యావ్ టు లీవ్ దట్ బ్యాగేజ్. నీకే కాదు, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా మమ్మీ ఉంది, నాకు కూడా అమ్మమ్మ తాతయ్య, నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు.
అండ్ ఇట్స్ నాట్ లైక్ ఓకే ఈ అమ్మాయి అబ్రింగింగే బాగాలేదు ఇలాంటి సినిమాస్ చేసిస్తుంది. సో అందరికీ దేర్ ఈస్ గోయింగ్ టు బీ సమ్ ఆర్ ది అదర్. సో ఆల్ హ్యావ్ టు సేస్ మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఎస్ ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఇప్పుడు చాలాసార్లు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ కొంతమందికి చీర ఇది నేవల్ ఏమన్నా బొడ్డు చీర బొడ్డు పైన కట్టుకుంటే ప్రాబ్లం. అంత పైకి ఎందుకు కట్టుకుంది అంటారు. బుడ్డ కింద కట్టుకుంటే అబ్బా అంత కింద ఎందుకు కట్టుకుంది అంటారు. సో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. ఒక టైంలో వీళ్ళని సాటిస్ఫై చేస్తే ఇంకో టైంలో వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు నేను ఈ సినిమా చేశానంటే డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో ఇట్ విల్ బీ అ డిఫరెంట్ రష్మి ఆల్ టుగెదర్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించాలి అండ్ ఈ ఆపర్చునిటీ నాకు వస్తుంది కాబట్టి ఐ విల్ యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఓకే, అంటే ఇంతకుముందు మీరే అన్నారు లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే ఫ్రెండ్ అని స్టాంప్ అయిపోతుంది, లైక్ సిస్టర్ క్యారెక్టర్ చేస్తే అలా స్టాంప్ అయిపోతుంది, సో బ్రాండ్ వచ్చేస్తుంది. ఇలాంటి బోల్డ్ అంటే కొంచెం బోల్డ్గా యాక్ట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు వస్తే. అవును, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. సినిమా రిలీజ్ అయినా అట్లీస్ట్ ఒక 15 ఐటమ్ సాంగ్స్ అయినా వస్తే నేను మెంటల్గా ప్రిపేర్డ్ ఉన్నాను. సూపర్ రష్మి, హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా ఇలాంటి మెంటాలిటీ ఉంటే ఎవరు మనల్ని ఏం చేయరు. అవును, కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎవరు చేయట్లేదండి. కత్రీనా కేఫ్ నుంచి ఇప్పుడు రీసెంట్గా తమన్నా ఇస్ ఆల్సో డన్ అన్ ఐటమ్ సాంగ్. అంటే మేము అది ఐటమ్ సాంగ్ అనొచ్చు, సినిమా కమర్షియల్ అనొచ్చు, స్పెషల్ సాంగ్ అనొచ్చు, పేరు వేరేగా ఉంటాయి. కానీ ఓకే, ద ప్యాకేజ్ ఇస్ ద సేమ్ థింగ్, ప్యాకేజ్లో ఉన్న మెటీరియల్ ద సేమ్ థింగ్. ఎవరు చేయట్లేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇట్స్ యాజ్ సింపుల్ ఎస్ దట్. సో ఓన్లీ ఇప్పుడు మొత్తం మంది మీడియా మీదే కాదు, మీదే తప్పు, మీరే చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎవ్రీబడి ఈజ్ హియర్ వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ అ ప్రొఫెషన్. సో అంత సీరియస్గా ఏదైనా తీసుకోకూడదు. కొన్ని ఇలా లైట్గా తీసుకుని వదిలేయాలి అంతే. రష్మి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, బట్ మీ మీద కామెంట్స్ ఉన్నాయి రష్మికి తెలుగు సరిగా రాదు బట్ తెలుగు యాంకరింగ్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాదు కాబట్టి. కానీ ఇంత బాగా తెలుగు మాట్లాడు. అదే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ సర్టిఫికెట్ ఇచ్చినందుకు నేను మీకు చాలా ఆభారీగా ఉన్నానండి. బట్ అవును, సో నాకు ఎందుకంటే అవును కదా, నేను తెలుగు అమ్మాయిని కాదండి. మై మదర్ బిలాంగ్స్ టు ఒరిస్సా అండ్ మై ఫాదర్ బిలాంగ్స్ టు యూపీ. నేను వాట్ ఎవర్ తెలుగు ఐఎమ్ స్పీకింగ్ ఇస్ బికాస్ ఐ హావ్ పిక్డ్ ఇట్ అప్ ఆన్ మై ఓన్. అండ్ యా, ఓకే. సో అంటే మీరు హోలీ సినిమాతో స్టార్ట్ చేశారు కదా కెరియర్? దాని ముందు కూడా అఫీషియల్గా నా కెరియర్ వచ్చి స్టార్టెడ్ అట్ అరౌండ్ 2002 or 3. యువ అండ్ లవ్ అనే సీరియల్ కూడా చేశాను నేను. సినిమాలు చేస్తున్న టైంలో యువ సీరియల్ చేశారు. సో అప్పుడు సినిమాలు చేస్తున్న ఆర్టిస్ట్ని ఒక సీరియల్కి కాదు, ఆ యువ ఫస్ట్ నేను థ్యాంక్స్ అనే సినిమా వినీత్ అండ్ శ్రీనాథ్ అనే హీరోస్తో నేను చేశాను యాజ్ ది లీడ్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ స్వీట్ స్టోరీ. బట్ సినిమా అంతగా ఏం ఆడలేదు, వచ్చిపోయింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్. అది పక్కా ఒక ఇన్ఫ్యాక్ట్ నేను యూట్యూబ్లో ఈ మధ్య చూశాను, దాంట్లో ఒక పాట అది చేస్తే అసలు ఐఎమ్ షూర్ ముందు ఈ సినిమాకి ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రష్మి గౌతమ్ అని కొడితే యూట్యూబ్లో ఫస్ట్ అదే 2 hours సినిమా అని వస్తుంది. కానీ ముందు ఎప్పుడు ఆ సినిమాని ఎవరు అంత పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్లీ, బాహుబలి తర్వాత ప్రభాస్ పాత సినిమాలు కూడా బాగా యూట్యూబ్. ఎగ్జాక్ట్లీ. కానీ నాకు వాట్ హర్ట్ మీ వాజ్ ఆ సినిమాలో అదే మన ఒక నార్మల్ ఎలా ప్రతి ఒక సినిమాలో 4-5 పాటలు ఉంటాయి. ఒకటి వచ్చి డ్యూయట్ ఉంటుంది, ఒకటి వచ్చి హీరోది కొంచెం రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఒకటి వచ్చి ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది. అలాగే ఆ టైంలో ఐమ్ టాకింగ్ అబౌట్ 2002 అట్లా ఆ టైంలో ఉన్న ఫార్ములా సినిమాలో ఒక పక్క ఫార్ములా సినిమా. కానీ ఇప్పుడు ఆ కింద ట్యాగ్ చూస్తే ఓ రష్మి హాట్ సాంగ్, రష్మి పోర్న్ మూవీ అని ఒకసారి పెట్టేశారు. I was like, dude, watch the film. It is not a porn film. Maybe the movie did not do well or whatever, but it is not a porn film. So ఎప్పుడో మూవీ తీసుకొని వచ్చి ఇట్ వాజ్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా ఫ్యామిలీ మూవీ అని దాంట్లో అసలు అట్లాంటిది ఏం లేదు. కానీ ఆ ట్యాగ్ లైన్స్ పెట్టేసరికి కొంచెం అనిపిస్తుంది, అబ్బా మీరు అసలు ఒప్పించేసి చూసా అది ఏంటి అనేసి, కానీ ఆ ట్యాగ్ పెట్టేస్తారు. సో యా, దాట్ ఫెల్ట్. సో ఆ సినిమా తర్వాత దెన్ ఐ డిడ్ హోలీ అండ్ ఆల్. ఆ హోలీ అండ్ ఆల్ చేసేసరికి ఇట్ వాజ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్. మేబీ ఆ హోలీ లాంటి సినిమా నేను చేసేదాన్ని కాదేమో.
ఒక ఫ్రెండ్ షాలు. యా సో ల్యాక్ ఆఫ్ గైడెన్స్, నాకు తెలీదు ఏంటి ఎలా అనేసి. కొత్తగా ఇండస్ట్రీలో వచ్చాను, వైజాగ్ నుంచి వచ్చాను, నాకు మరీ అంతగా తెలియదు ఏంటి అలా అని. ల్యాక్ ఆఫ్ గైడెన్స్, అట్లా నాకు ఒకటి చెప్పారు ఒకటి తీశారు, ఫైన్ జరిగిపోయింది. సో దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్కి ఎక్కడో దెబ్బ తింటుంది, కరెక్ట్గా లేదు, నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట. దెన్ ఐ వెంట్ బ్యాక్ అగైన్. ఇంటికి వెళ్ళి ఇంకా చాలే ఇంకా అంటే అలా కదా జరుగుతుంది. ఇప్పుడు ఒక 2-3 ట్రయల్స్ చేస్తాం అండ్ ఆ టైంలో ఆ కొత్త ట్రెండ్ వచ్చిందనమాట. మొత్తం ఫ్లైట్ బస్ ఎక్కి బాంబే మైగ్రేషన్, దట్ వాజ్ ద టైమ్, దట్ వాజ్ ద ఫేజ్ వెన్ లాట్ ఆఫ్ బాంబే గర్ల్స్ వర్ కమింగ్ దిస్ సైడ్. సో ఎందుకు అబ్బా సెట్ కావట్లేదు అనేసి ఇంకా ఐ వెంట్ బ్యాక్. మళ్ళీ యు అండ్ లవ్ సీరియల్ మాకు వాళ్ళు చెప్పారు, ఇట్లాంటి ఫ్రెండ్స్ సీరియల్ లాంటిది తీస్తున్నారు చేస్తావంటే ఐ వాజ్ లైక్ లిటిల్ టెంప్టెడ్ యూనో. అండ్ నాకు అది కొంచెం ఉంది, ఫస్ట్ టైం ఎవరైనా అది అటెంప్ట్ చేస్తే అబ్బా నేను కూడా దాంట్లో ఉండాలి, ఏదో పెద్ద హిస్టరీలో నా పేరు కూడా వచ్చేస్తుంది ఇలాంటి ఆ ఫీలింగ్తో నాకు ఉంటుంది. సో ఆ అటెంప్ట్ కోసం నేను అనుకుని వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. సో ఫస్ట్ టైం ఒక హౌస్ కింద ఒకే రూఫ్ కింద అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండవు అండ్ అవన్నీ ఆ సీరియల్లో చాలా చూపించారు. అట్మాస్ఫియర్ రాలేదు. సో దట్స్ హౌ మై టెలివిజన్ కెరియర్ స్టార్టెడ్ విత్ యువ సీరియల్. దాని తర్వాత సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ టీమ్తో మళ్ళీ 2 years తర్వాత లవ్ సీరియల్ కూడా చేశాను. దాని తర్వాత ప్రస్థానం హ్యాపెండ్, మళ్ళీ ఆ బ్రాండింగ్ స్టార్ట్ అయింది సినిమాలో. నాకు ఎందుకు అప్పటికి అనిపించింది బా టెలివిజనే బాగుందబ్బా, ఎంతైనా ఐ వుడ్ ప్రిఫర్ బీయింగ్ ద ప్రిన్సెస్ ఆఫ్ మై హట్ దెన్ డూయింగ్ ఆల్ దీస్ రోల్స్. అండ్ ఇప్పుడు మేమైతే చాలా ఓపిక పెట్టి చాలా కష్టంతో చాలా ప్రేమతో ఆ రోల్ చేస్తాం, కానీ అది బయట వచ్చేసరికి ఆ బ్రాండింగ్ అయిపోయినప్పటికీ నిజంగా ఐ వాజ్ లైక్ యార్ టెలివిజన్ నాకు బెటర్. దెన్ కొంచెం గ్యాప్ తీసుకున్నా బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ బికాజ్ సమ్హౌ నేను టెలివిజన్లోనే కంఫర్టబుల్ ఐ వాజ్ ఫీలింగ్. దెన్ జబర్దస్త్ హ్యాపెండ్, దెన్ ఐ డిడ్ జబర్దస్త్. దెన్ ఎలా జబర్దస్త్ పిలిచినప్పుడు అంటే ఆల్రెడీ అప్పుడు అనసూయ చేస్తుంది, సో అనసూయ డ్రాప్ అయిన తర్వాత అది మీకు ఇచ్చినప్పుడు లైక్ మీకు తెలుగు అంతగా పర్ఫెక్ట్ కాదు. ఓకే, యాజ్ యాంకర్ అంటే తెలుగు యాంకర్ అంటే బాగా తెలుగు ఉండాలి. అవును. సో దాని ఆడిషన్ ఇచ్చినప్పుడు కానీ మీరు అది చేద్దామని డిసైడ్ అయినప్పుడు కానీ తెలుగు ప్రాబ్లం ఏం రాలేదా? అప్పటికే నేను మా టీవీ కోసం ఒకటి ఐఎమ్ నాట్ షూర్ ఫర్ మా టీవీ డన్ షో ఫర్ స్మిత డాన్స్ విత్ మీ అనేసి ఒక షో హోస్ట్ చేశాను అప్పటికే. నేను వచ్చి ఐ థింక్ ఐ జాయిన్డ్ జబర్దస్త్ 14th ఎపిసోడ్లో. అను 13th ఎపిసోడ్ నుంచి షీ క్విట్ ది షో. నాకు నిజంగా చెప్పాలి, నేను టెలివిజన్ చూడనండి, తెలుగు పక్కన పెట్టిన హిందీయే చూడను. అంటే సో అప్పటికి నాకు లేదు 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 దాని గురించి కాదు. జబర్దస్త్ అప్పటికే జస్ట్ 13 episodes ఓల్డ్ అండి. 13 అంటే ఎంత, ఒక 3 months ప్రాబ్లీ 3 months అంతే ఆన్ ఎయిర్ ఉండేటప్పటికి. సో నాకు ఫోన్ వచ్చింది ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి, ఇలాంటి ఒక షో చేస్తున్నాము, సో వై డోంట్ యూ వుడ్ యూ లైక్ టు హోస్ట్ ద షో అంటే నేను చెప్పాను నాకు తెలుగు మరి అంతగా రాదని. నేను పర్లేదమ్మా చెప్పి మేము చేయించుకుంటామని చెప్పారు. ఓకే, అండ్ అప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ సో ఐ వాజ్ లైక్ యూనో చాలా రోజులు అయిపోయి చేద్దాం. సెకండ్లీ మనీ వాజ్ గుడ్. అండ్ ఇంకో వచ్చేసరికి నేను కనుక్కున్నాను, 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ని కనుక్కున్నాను, ఎలాంటిది షో ఆఫర్ వస్తే చేయొచ్చా అని. చేయమ్మా బాగానే ఉందని చెప్పారు. ఓకే, నిజం చెప్పాలంటే అప్పటికి అనసూయ ఉంది, ఆమెకి ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉందనేసి నాకు అసలు ఏమీ తెలీదు. అసలు షో ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక నాతో అంటే ఆ 14th episode 15th episode టెలికాస్ట్ అయ్యాక అప్పుడు నాకు తెలిసింది అమ్మా ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు నాకు తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా, ఐ హ్యాడ్ నో క్లూ. అది చేశాక యూట్యూబ్లో కింద కామెంట్ చేస్తే అబ్బా నాకు ఇంతమంది హేట్ చేస్తున్నారా, నేను ఏం చేశాను, ఇది నా తప్పు కాదు, నా వల్ల తను ఎక్కడ వెళ్ళలేదు, నాకు అస్సలు ఐడియా లేదు. దాట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద కైండ్ ఆఫ్ పాపులారిటీ అనసూయ హ్యాడ్. అండ్ యా, సో సంజీవ్ సార్ నా డైరెక్టర్ ఆఫ్ జబర్దస్త్ ఆయన వచ్చి ఇట్స్ ఓకే, జస్ట్ కామ్ డౌన్, జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్, ఇట్స్ అ ట్రాన్సిషన్, సో అంత తొందరగా ఎక్సెప్ట్ చేయరు, కానీ నీకు నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, తనకి దాని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. సో ఇంకా ముందు వెళ్ళేసరికి ఐఎమ్ గ్లాడ్ పీపుల్ లవ్డ్ మీ. మాట కరెక్ట్ అయింది ఇప్పుడు. యా, అంత కొంచెంగా సెట్ అయ్యింది.
సో చదువుకున్నది బాన్ అండ్ బాటప్ అంతా వైజాగ్? అంత వైజాగ్ అండి. సో ఏం చదివారు యాక్చువల్లీ? చదువు అనేసి ఐ హావ్ నెవర్ బీన్ వెరీ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ స్టడీ. ఐ ఆల్వేస్ బీన్ ఇంటూ డాన్సింగ్, దిస్ అండ్ దట్. సో ఏదో రకంగా మమ్మీ వాళ్ళు వెనకాల పడి గ్రాడ్యుయేషన్ ఏదో రకంగా చేపించారు అంతే తప్ప ఐ వాజ్ నెవర్ కీన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సో మచ్. అంటే కొంతమందికి ఇప్పుడు నాకు కావాల్సిన సబ్జెక్ట్స్ నాకు దొరకలేదు. మన ఆంధ్రాలో ఆర్ట్స్ అనేసే లేదు, అది మీకు తెలిసిన మాటే. ఆర్ట్స్ అనేది హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉండవు మనకి. ఉంటే ఓన్లీ మ్యాథ్స్ తీసుకోవాలి, లేకపోతే సైన్స్ తీసుకోవాలి, లేకపోతే కామర్స్. నంబర్స్ అంటే నాకు ఎక్కదండి, అస్సలు ఎక్కదు. నంబర్స్ అంటే మ్యాథ్స్ అంటే రష్మి అసలు కనిపించదు. మ్యాథ్స్ అసలు కనిపించి ఇలా స్టాప్ బ్లాక్లో మయం అయిపోతాను, అలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎనీథింగ్ బియాండ్ 2 digits ఐ నీడ్ క్యాల్కులేటర్. అంటే మై మైండ్ డజంట్ కంప్యూట్, అంతే. దట్స్ ఇట్. ఓకే, ఆర్టిస్ట్ అవ్వాలని ది ఫీల్ మీద లేకపోతే ఇంట్లో ఎవరైనా చెప్పారా? లేదు, ఆర్టిస్ట్ అని ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ regular academically inclined family. Okay. Mummy is a principal, Pinny is a principal, vice principal ippudu. Vice principal, mummy was a principal. Tataya mami వాళ్ళు వచ్చి మ్యాథ్స్ గోల్డ్ మెడలిస్ట్. డాక్టర్స్ ఉన్నారు ఇంట్లో, లాయర్స్ ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు నా జనరేషన్ ఒక ఆమె వచ్చి సైకాలజీ చేస్తుంది, ఇంకోటి వచ్చి ఏదో ఫుల్ డీకోడింగ్ కోడింగ్ ఏదేదో చేసేస్తుంది, ఇంకోటి వచ్చి తమ్ముడు వచ్చి ఉంది ఆమె. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ స్మార్ట్ academically inclined lot and all. సో ఇంట్లో అయితే ఇప్పుడు మీరే చెప్పండి, మీకు ఎవరైనా ఇంట్లో ఎప్పుడైనా చెప్పారా నువ్వు యువర్ అ బాయ్ అయినా ఇంట్లో ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? హ్యాపీగా చదువుకో, జాబ్ చేయి. ఎగ్జాక్ట్లీ సేమ్ మ్యాటర్. బికాజ్ వి ఆల్ కమ్ ఫ్రమ్ నార్మల్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంతే. బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ. కానీ నాకు గుర్తున్న మెమరీ ఈజ్ చిన్నప్పుడు ఎప్పుడో శ్రీదేవి గారిది సినిమా చూశాను, మిస్టర్ ఇండియా. దాంట్లో ఒక పాట ఉంది, కాటే నహి కట్తే దిన్నియేరా. అది నేను ఎప్పుడైనా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నుంచొని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ మై 3rd standard or something at that point. సో ఆ మూవీస్ అంటే ఐ థింక్ నా ఫస్ట్ సినిమా నేను థియేటర్లో వెళ్ళి చూసింది గుప్త్ సినిమా. అది కూడా నా 8th or 9th standardలో ఎప్పుడో చూశాను. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వీకెండ్స్కి సినిమాలు అవన్నీ తీసుకొని వెళ్తారు కదా, అట్లాంటి కల్చర్ నా ఇంట్లో అస్సలు లేదు. ఈ సినిమాలో కావాలంటే స్విమ్మింగ్కి తీసుకొని వెళ్తారు, స్పోర్ట్స్ చేపిస్తారు. ఓకే వీకెండ్ వచ్చిందా, డూ వాంట్ గో ఫర్ స్విమ్మింగ్ ఆర్ డూ వాంట్ టు గో ప్లే బ్యాడ్మింటన్, అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉండేది. కానీ సినిమాలు తీసుకొని వెళ్ళడం, టీవీ చూడడం అలాంటివి ఎక్కువ. రిక్రియేషన్ అంటే బయట వెళ్ళి ఆడుకోండి, పరిగెట్టండి, మేడ మీద వెళ్ళి గెంతులు వేయండి. ఇట్ యూస్ టు బి లైక్ దాట్. సో సినిమా ఫీల్డ్ రావడమే ఇట్స్ అ బిగ్ షాక్. సో ఫస్ట్ కానీ ఏంటంటే నా ఫ్యామిలీలో దేనికైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇంట్లో హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఆబ్జెక్షన్ కాదు, నువ్వు అమ్మాయివి డాన్స్ చేయకూడదు అట్లాంటివి ఎప్పుడు. ఇట్ వాజ్ నెవర్ లైక్ దాట్. ఎంకరేజ్ చేశారు. అంటే ఎంతవరకు ఎంకరేజ్ అంటే అసలు కాలనీలో బర్త్డే పార్టీ అంటే రష్మిని ఎందుకు పిలుస్తున్నారు, రష్మి వస్తే ఒక 10 songs డాన్స్ చేసి వెళ్తుంది అనేసి. బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ దట్ హైపర్ కిడ్. మ్యూజిక్ పెట్టి ఇంకా నేను డాన్స్ ఆపలేను, అట్లా చిన్నప్పుడు ఆటోమేటిక్గా ఊపు ఉండేది. సో అసలు కాలనీలో అలానే, అరే బర్త్డే పార్టీ రష్మికో బులావ్, క్యూ బులావ్, రష్మి డాన్స్ కరేగి. సో ఇట్ యూస్ టు బి లైక్ దాట్. సో నా పేరెంట్స్ సో దానికి ఏమన్నా నాటంకి అంటారు కదా పక్కనే. ఐ వాజ్ పక్కా నాటంకి, ఐఎమ్ స్టిల్ అ నాటంకి ఐ థింక్. సో మమ్మీ వాళ్ళు ఎప్పుడు నాకు వద్దనలేదు, కాదు అమ్మేవి అట్లాంటి బట్టలు వేసుకో, కాదు నువ్వు డాన్స్ చేయకు, అబ్బా వాళ్ళ ఇంట్లో నువ్వెందుకు ఎంజాయ్. సో అలా చేస్తూ స్కూల్ కాంపిటీషన్స్, కాలేజ్ కాంపిటీషన్స్, ఇంటర్ అట్లా చేస్తూ సినిమా ఆఫర్ వచ్చింది. అబ్బా సినిమా ఆఫర్ వచ్చిందా, చేద్దాం. అది ప్రొడక్షన్ హౌస్ ఏంటో, ఏ కెమెరావో, అసలు ఎలా తీస్తారో అవన్నీ మనకి ఎక్కడ తెలుస్తుంది. వీ డోంట్ నో. అంటే మేము వచ్చిన ఫ్యామిలీ నుంచి అసలు ఇప్పుడైనా ఇంటర్నెట్ మీడియం ఉంది, గూగుల్ చేసి కొట్టొచ్చు ఈ డైరెక్టర్ ఏమేం చేసా. అప్పుడు ఏముంది అంతే, నథింగ్ వాజ్ దేర్. ఆ టైంలోనే మొబైల్స్ వచ్చాయి, ఇంటర్నెట్ అనేది ఎవరికి ఏం తెలియదు ఆ టైంలో. ఇప్పుడైతే వీ కెన్ జస్ట్ గూగుల్ అండ్ వికీపీడియా అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ. ఇప్పుడు ఏముంది,
సో బట్ ఛాన్స్ అయితే బై ఛాన్స్ వచ్చింది మీకు, మీరేం ట్రై చేయకుండా ఒక మూవీలో. ఐ వాజ్ అన్ యాక్టర్ బై ఫ్లూక్, నౌ ఐ యామ్ అన్ యాంకర్ బై ఫ్లూక్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఇంట్లో? లైక్ ఇప్పుడు మీరు మూవీస్ కూడా చేస్తున్నారు హీరోయిన్ గా. అంటే గుంటూరు టాకీస్ చూసాక నా మదర్ రియాక్షన్ ఎలా ఉంది? ఇంకా ట్రైలర్స్ అవి ఏం చూడలే. అంటే చూడలేదని మై మామ్ ఇస్ నాట్ వెరీ మచ్ ఇన్ టు టీవీ అండ్ ఆల్. చూసింది లైవ్ మన ఆడియో ఫంక్షన్ అయ్యేటప్పుడు చూసారు. షీ అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ యా. ఇన్ఫ్యాక్ట్ ఆ పాట చూసింది ఆమె, చూసింది. షీ సా హర్ రియాక్షన్ ఇస్ వెరీ కూల్. ఎందుకంటే దీని ముందు నేను హోస్టింగ్ అంతా చేసేటప్పుడు నా మమ్మీ చూస్తే షీఈ్ లైక్ ఏముంది నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు అలానే ఉన్నావు అక్కడ ఎలా ఉన్నా. కానీ ఇది చూసే గుంటూరు టాకీస్ షీ యాక్చువల్లీ అప్రిషియేటెడ్ మీ ఫర్ ఇట్ బికాస్ షీ వాజ్ లైక్ ఇట్ టేక్స్ అ లాట్. మీరు ఐమ్ షూర్ మీరు పార్ట్ చూసారు. ఇట్స్ నాట్ ఈజీ అండి, ఇట్స్ నాట్ ఈజీ. అంతమంది ముందు కెమెరామెన్స్ అయినా, కెమెరామెన్, టెక్నీషియన్స్, ఇంతమంది ముందు ఆ ఫీల్ తీసుకొని రావాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ జనాలు ఏంటి ఒబ్బా హాయిగా ఆ లైటింగ్ వల్ల హాయిగా సెటప్ అనిపిస్తుంది. అక్కడ అసలు ఎలా ఎంత చెమటలు పడుతున్నాయి మాకు తెలుసు. లైట్ ఉంటుంది, ఏముండదు. మరి యునో ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ ఇట్ టేక్స్ టూ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సిద్ధు ఫర్ ఇట్. ఐ మేడ్ హిమ్ కంఫర్టబుల్, హీ మేడ్ మీ ఈక్వలీ కంఫర్టబుల్. లేకపోతే అసలు ఈ పాట అవడం చాలా కష్టం ఉండేది. ఓకే, సో తెలుగుతో పాటు తమిళ మూవీస్ కూడా చేస్తున్నారా? ఎస్, ఐఎమ్ డూయింగ్ తమిళ్ ఫిల్మ్స్ ఆల్సో. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ లాంగ్వేజెస్. ఇంతకు ముందు కూడా 2-3 తమిళ సినిమాలు చేశాను, విచ్ డిడ్ ఫెయిర్లీ వెల్. ఎలా ఇప్పుడంటే మూవీస్తో కొంచెం బిజీ అవుతున్నారు. మూవీస్ అండ్ టీవీ రెండు మ్యాచ్ చేసుకోవడం ప్రాబ్లం అవ్వట్లేదు? లేదు, అస్సలు ప్రాబ్లం లేదు. బికాజ్ మీకు తెలుసు టెలివిజన్ అనేది మేము మండేలో ఒక 2-3 ఎపిసోడ్స్ తీసిస్తాం కాబట్టి ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మొన్నే on 22nd just మొన్నే I shot for a new show. దేనికైనా రెడీ ఫర్ జీ టీవీ. అది వచ్చి ఈ నెల 27th ఆన్ ఎయిర్ వెళ్తుంది. సో యా, ఐఎమ్ గోనా డూ బోత్ ప్యారలల్లీ. అది మేము చెప్పినట్టు వీఆర్ ద నెక్స్ట్ జనరేషన్ అండి. ఆ మార్పు రావాలి. అది టీవీ వాళ్ళు ఇలా, సినిమా వాళ్ళు అలా. మేబీ రష్మి దగ్గర నుంచి రావచ్చు, మీరు తీసుకురావస్తున్నారు అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే టీవీ చేస్తూ మూవీస్ చేస్తూ, అంటే ఇప్పుడు ఒక 4-5 సినిమాలు వచ్చి బిజీ అయిపోతే మేబీ టీవీ చేయదేమో అనుకునే టైంలో మళ్ళీ ఇంకో కొత్త షో చేయడం అంటే మేబీ తగ్గుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఓన్లీ ఎక్స్ట్రా ఫ్రైడే సెగ్మెంట్ చేస్తున్నాను. థర్స్డేది ఆపేయాల్సింది వచ్చింది. కానీ దేనికైనా రెడీ బికాజ్ ఐ వాంటెడ్ అ చేంజ్ ఆల్సో. కొంచెం కొత్త జానర్ చేద్దామని, వేరే కాన్సెప్ట్ షో చేద్దామని అది చేస్తున్నాను. తగ్గొచ్చు కానీ ఆపను. బికాజ్ ఐ నో ఎండ్ ఆఫ్ ద డే టెలివిజన్స్ గాట్ మై బ్యాక్. సినిమాలు ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు, బట్ TV is something which is, ఈరోజు whatever I am, if today I am comfortable, if today I am fearless, is only because of television. So yeah, I will always have very high regards and very high respect for TV. Okay, so గుంటూరు టాకీస్లో మీ కో ఆర్టిస్ట్ సిద్ధు గురించి. సిద్ధు is a very very అంటే మనలాగే like you and me and just a casual chilled out boy with నో కాంప్లికేషన్స్. అలా ఉంటే కష్టం. కాంప్లికేషన్ బాబు ఫ్యాక్టర్ ఇంకా రాలేదు. సిద్ధు బాబు ఇంతవరకు టీజ్ చేసి అబ్బా ఇంకా బాబు సిద్ధు బాబు అని టీజ్ చేస్తూ ఉంటాం. ఇంకా బాబు ఫ్యాక్టర్ అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు. మేబీ సినిమా బాగా హిట్ అయిపోయి రష్మి బాగా బిజీ అయిపోతే అప్పుడు మళ్ళీ సిద్ధు చేసే నేను ఆ హీరోతో నేను అందరూ పెద్ద హీరో. లేదు ఐ ఇన్ఫాక్ట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సిద్ధు అగైన్ బికాజ్ ఆ కంఫర్ట్ జోన్ ఇంకా ఇంటికి మించి ఇంకా కంఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి. ఆల్రెడీ కంఫర్ట్ జోన్ బాగా సెట్ అయిపోయింది కాబట్టి వాడుకోవచ్చు ఈ కంఫర్ట్ జోన్ ని మేము బాగా. ఓకే, సూపర్. ఇంట్లో అంటే మేబీ ప్రతి ఒక్కరికి ఇంట్లో అమ్మాయి అనేసరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పెళ్లి చేయాలి, పంపించాలి. ఇంట్లో అలాంటి ప్రెషర్ ఏం లేదా? అస్సలు లేదండి. నీకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయా? పర్టికులర్ ఈ సినిమా ఇంకా కొంచెం చేయాలి, ఆ తర్వాత మ్యారేజ్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ ప్లాన్ అండి. అది ఎప్పుడు అవ్వాల్సింది. లవ్ అనేది సడన్ గా అవుతుంది అని తెలుసు, కానీ పెళ్లి కూడా సడన్ గా అయిపోతుంది. లవ్ అవుతే కదా పెళ్లి సడన్ గా అవుతుంది. సడన్ గా లవ్ అవుతుంది, అప్పుడు సడన్ గా పెళ్లి అవుతుంది. లేకపోతే సడన్ గా ఎవరైనా కలుస్తాం. మ్యారేజ్ అనేది ఎప్పుడు ప్లాన్ చేయలేమండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అసలు మ్యారేజ్ అబ్బాయి వెతకడం కాదు, నిద్రే సరిపోవట్లేదు ఉన్న సిచ్యువేషన్. చాలా సంపాదిస్తుంది రష్మి బిజీగా. నిద్ర కూడా పోకుండా సగం మొత్తం మేకప్ బట్టలోనే పోతుంది.
వెల్ 4th March గుంటూరు టాకీస్ రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ గారి గురించి మీరు పెద్దగా చెప్పవసరం లేదు, ప్రవీణ్ సత్తార్. ఆయన వెరీ స్టైల్ డైరెక్టర్, వెరైటీ డైరెక్టర్ అని తెలుసు. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది ఈ సినిమాకి. హైలైట్ ఆఫ్ ద మ్యూజిక్, ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది మ్యూజిక్ డెఫినెట్ గా. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి వెరీ శ్రీచు అని మేము ముందుగా పిలుస్తాం. శ్రీ మీరే పెట్టారా నిక్ నేమ్? కాదు, అంటే శ్రీచు అనే షార్ట్ ఫామ్ చేస్తారు ఆయన పేరుకి. శ్రీచు వచ్చి మళ్ళీ మన వైజాగ్ అబ్బాయి. అండ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు శ్రీచు సినిమాకి. అగైన్ మనలాగే ఈజ్ అగైన్ యంగ్ బ్యాచ్ అనమాట అందరూ. ఇన్ఫ్యాక్ట్ సిద్ధు, శ్రీచు చాలా మంచి ఫ్రెండ్స్. సో మ్యూజిక్ మీరు విన్నారు, ఒక పాట నీ సొంతం అనేసి ఒక మంచి రొమాంటిక్ పాట. అక్కడే ఒక సువర్ణ టైటిల్ ట్రాక్, ఓ సువర్ణ అనేది మంచి పెప్పి ఫోక్ మాస్ లాంటి పాట కూడా ఇచ్చాడు. సేమ్ కాంట్రాస్ట్గా నీ సొంతం లాంటి రొమాంటిక్ క్లాసీ పాట కూడా మంచి బీట్స్ ఇచ్చాడు. ఈవెన్ ది ఆర్ఆర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ వెరీ ఫెంటాస్టిక్లీ. అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా హీఈస్ గివెన్ ద మ్యూజిక్. సో ఇట్స్ వెరీ నైస్. సో ప్రవీణ్ సత్తార్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు డిఫరెంట్గా ఉంది అని మీరు యాక్సెప్ట్ చేశారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు మూవీ మొత్తం అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మీకు మూవీ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంది? అండ్ మీరు స్టోరీ విన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? స్టోరీ కన్నా ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ మోర్ దెన్ ది స్టోరీ. యాక్చువల్లీ స్పీకింగ్ అది వినేటప్పుడు మరి అంతగా ఉండదనేసి అనుకున్నాం, కానీ ఆయన నరేట్ చేసినలాగే నిజంగా చెప్పాలంటే స్టోరీ వినేటప్పుడు ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా అని అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ గాన్ బియాండ్ దట్ ఎగ్జిక్యూషన్ ఎక్స్పెక్టేషన్. చాలా బాగా చేశారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా ఉండొచ్చు మూవీ? ఆడియన్స్ రావాలి అంటే సినిమాలో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ప్రతి సినిమా గురించి ముందే ఆలోచించి ముందే ఇలా ఉంటుందా సినిమా, వెళ్దాం టికెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్న ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళకి మీరే వాట్ యు వాంట్ టు సే టు ఆడియన్స్? ఆర్ టార్గెట్ ఆడియన్స్ ఇస్ యూతే ఇలాంటి సినిమాలకి ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్యామిలీ వచ్చేసరికి డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ డూ నాట్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ కిడ్స్. సో మరి మీరు తెచ్చుకొని మేము ఫ్యామిలీతో వెళ్ళాలి సినిమా అని మళ్ళీ ఏడుస్తే మనం ఇంకా ముందే చెప్తున్నామంటే ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ చిల్డ్రన్. ప్లీజ్ రిఫ్రెయిన్ బ్రింగింగ్ యువర్ కిడ్స్ టు ద మూవీ హాల్. దిస్ ఈస్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్. అంటే అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అది కాదు. ఇట్ ఈస్ అ వెరీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు నవ్వుతూనే ఉంటారండి సినిమాలో. అసలు ఇద్దరు హరి అండ్ గిరి ఇద్దరు ఒక ఏమంటారు దొంగలు వాళ్ళ ఇద్దరు లైఫ్లో జరిగే ట్రాజెడీ చూసే వాళ్ళకి కామెడీగా ఉంటుంది అనమాట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాజెడీయే. పాపం వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, గుంటూరు బ్యాక్ డ్రాప్లో బాగా కష్టపడుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ లైఫ్లో జరిగే ట్రాజెడీలు చూసే వాళ్ళకి కామెడీగా ఉంటుంది. సో అందులో మళ్ళీ నేనున్నాను, శ్రద్ధ ఉంది, మహేష్ మాంజరేకర్. సో ఇట్స్ లైక్ అ కంప్లీట్ చాలా స్టోరీస్ కమ్ టుగెదర్. అండ్ దట్ ఈస్ గుంటూరు హిందూపూర్లో చేసాం. ఓకే, హిందూపూర్లో విలేజ్ లుక్ రావడం కోసం. yes, విలేజ్ ప్రకాదు, స్లమ్ లుక్. ఎంత స్లమ్ లుక్ కోసం ఎంత కష్టపడామంటే అసలు ఎంతైనా మనం ఎంత ట్రై చేసినా కొంచెం కష్టమే కదా స్లమ్ లుక్ రావడం. మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి సిద్ధు కోసం కాస్ట్యూమ్స్ కొన్ని తీసుకొని వెళ్ళాం. వి బాట్ అ ఫ్యూ కాస్ట్యూమ్స్ తీసుకొని ఎక్కడ వెళ్తే అక్కడ స్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఆ కాస్ట్యూమ్స్ తెచ్చి వాళ్ళు ఆల్రెడీ వాడుకోవడం, ఇంకా అది పక్కన పెట్టండి, అది కూడా మామూలు వాడుకోవడం బట్టలు కాదు, ఒక 2000 టైమ్స్ వాష్ చేసిన ఉతికిన బట్టల్ని దాంట్లో కన్నం అవన్నీ ఉన్నాయి. పాపం ఆ బట్టలు తీసుకొని వాళ్ళు లుంగీలు, నాకే పాపం అనిపించింది. అంటే తెలిసిన వాళ్ళు బట్టలు వేసుకోవడానికి మేము కొంచెం అలా ఫీల్, అదే అసలు తెలియలేని వాళ్ళు బట్టలు తీసుకొని అది కూడా పర్సనల్ ఐటమ్ లైక్ లుంగీలు, షార్ట్స్ అట్లాంటి వీ హ్యాడ్ టు టేక్. అండ్ తను యూజ్ చేశాడు. సో ఆ స్లమ్ లుక్ రావడానికి సిద్ధు మొత్తం అసలు గిడ్డం షేవింగ్ అంతా పక్కన పడేశాడు. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్. అది ఎంజాయ్ చేస్తూ మేకప్ లేకుండా, అది కూడా మనం పీక్ సమ్మర్స్లో షూట్ చేస్తాం. వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఆఫ్ హిందూపూర్ అండి. చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు జనరల్గా ఊరిలో వెళ్తే కొంచెం అది
మనకు కూడా భయం ఉంటుంది ఎలా, కానీ మేము రాత్రి 3-4 వరకు షూట్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు అసలు దే వెరీ సపోర్టివ్. న్యూసెన్స్ అస్సలు చేయకుండా అసలు మనం అంటే ఒక పారామీటర్ సెట్ చేసేవాళ్ళని, దారం కట్టేసి అంటే అది ఏమంటారు రోప్ కట్టేసి అటువైపు ఉండడానికి వాళ్ళు కామ్గా ఉండేవాళ్ళు. కామ్గా అది కూడా రాత్రి 3 o'clock వరకు అందరూ ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ అలానే ఉండి షూటింగ్ చూసేవాళ్ళు. షూటింగ్ అసలు న్యూసెన్స్ ఏం చాలా డిసిప్లిన్గా బిహేవ్ చేసి ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ ప్లస్ వాళ్ళు కొన్ని సీన్స్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా అక్కడ చూసి నవ్వేవాళ్ళు. ఆ ఎనర్జీ చూసేసరికి మనకు కూడా ఇంకా షూటింగ్ చేస్తున్నారండి పర్లేదు అనేసి వెరీ సీన్ పండింది. ప్లస్ ఆ పాజిటివిటీ అనేది బాగా వాళ్ళు మాకు అందించారు. వీ హావ్ టు రియల్లీ థ్యాంక్ బాలకృష్ణ సార్, బికాస్ బాలకృష్ణ సార్ వచ్చి మా సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు ప్రసాద్ ల్యాబ్స్లో. అండ్ ఆయన ఇచ్చే సపోర్ట్, మరి ఆయనకి కూడా హిందూపూర్కి చాలా కనెక్షన్ ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండి. చాలా మొత్తం అంటే ఒక ఫ్యామిలీ లాగా అన్నీ కలిసి వచ్చాయి మనకి. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో శ్రద్ధా దాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో రాబోతున్నారు, రివాల్వర్ రాణి. సో తనకి మీకు ఏమైనా కాంబినేషన్ ఉందా? అది ఇప్పుడు వెంటనే చెప్పలేము. అన్ని మాట్లాడుతున్నాం, ఇది మీరు థియేటర్లో చూడండి. అదే. ఓకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చి ఐఎమ్ డూయింగ్ అ మూవీ కాల్డ్ తను వచ్చిందంట. సూపర్ ఉంది టైటిల్, వెరైటీగా. థ్యాంక్ యూ. అండ్ సినిమా కూడా అంతే వెరైటీగా ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ద ఫస్ట్ జాంబీ కామెడీ మేబీ తెలుగులో రాలేదనుకుంటా. ఇప్పుడు తమిళ్లో చేశారు, హిందీలో గోగోవా గాన్ అనేది అటెంప్ట్ చేశారు. దెన్ తమిళ్లో ఐ థింక్ ఇట్ క్లిక్ కదా, ఇట్ వాజ్ అ హిట్. సో అట్లాంటిది మనం ఇక్కడ కూడా అటెంప్ట్ చేస్తాం. వన్ ఆఫ్ అ కైండ్ ముందు చెప్పాను కదా, ఫస్ట్ అనేసరికి నాకు ఎక్కడి నుంచో నా లోపల నుంచి ఆ క్రాంతికారి బయటకు వచ్చి చేద్దాం ఎక్కడో మా పేరు కూడా హిస్టరీలో వచ్చేస్తుంది అనేసి అది అనమాట. సో యా, ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. తమిళ్ వేరే లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయా ప్రాజెక్ట్స్ ప్రెజెంట్? యా, బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గుంటూరు టాకీస్ ఇస్ గోయింగ్ టు బి తను వచ్చిందంట. సూపర్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ రష్మికి బుల్లితెరలో ఎంత ఫేమస్ అయిందో సినిమాలో కూడా అంత బిజీ హీరోయిన్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్. చేయి అందించడం చాలా దూరంలో ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్.